హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ పరంగా వ్యవసాయేతర మరియు సబ్సిడీ ఉపాధి హామీ ఉపాధి కోసం అయితే పథకాలను విడుదల చేస్తూ ఉంటాయి. రూరల్ గానీ లేదా అర్బన్ డెవలప్మెంట్ కోసం లేదంటే వ్యక్తిగతంగా తన యొక్క స్కిల్స్ ని పెంచుకోవడం కోసం కొన్ని పథకాలను విడుదల చేస్తూ ఉన్నాయి. ఈ పథకాలకు మనం ఎలిజిబులా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి? చాలా మందికి ఈ క్యూరియాసిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం అప్లై చేసిన తర్వాత రిజెక్ట్ అనేది అయిన తర్వాత వాళ్ళు ఎందుకు రిజెక్ట్ అయింది అంటే మీరు ఎలిజిబుల్ కాదు అని చెప్తూ ఉంటారు. అలా మనకు టైంతో పాటు మనీ కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఒక వెబ్సైట్ ద్వారా మనం ఈ స్కీమ్ కి ఎలిజిబుల్ ఉన్నామా లేదా, ఒకవేళ ఈ స్కీమ్ కి కాకుండా మరే స్కీమ్ కి ఎలిజిబుల్ ఉన్నాము అనేది ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు గనుక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ప్రభుత్వ పథకాల గురించి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. మన వెబ్సైట్ లోకి వెళ్లి ఉద్యోగాలు మరియు స్కీమ్స్ గురించి తెలుసుకోవచ్చు. సో ఇక వీడియోలోకి వెళ్తే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి పథకాలలో కొన్ని వ్యవసాయేతర సబ్సిడీ మరియు వ్యవసాయానికి సంబంధించి ఉపాధికి సంబంధించి స్కీమ్స్ అయితే ప్రభుత్వం ఇస్తుంది. అలాగే మదర్ అండ్ వెల్ఫేర్స్ కి కూడా ఈ స్కీమ్స్ అనేవి ఎలిజిబిలిటీ లో ఉన్నాయి. చాలా మందికి ఈ స్కీమ్ కి ఎలిజిబులా లేదా అనేది తెలుసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. కొంతమందికి గైడ్ లైన్స్ చదివి నేను ఎలిజిబుల్ అని తెలుసుకుంటారు. మరి కొంతమంది యూట్యూబ్ లో సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని వాళ్ళు ఎలిజిబులా లేదా అనేది ఇంకా ఎలిజిబులా కాదా అనే ఆలోచనలోనే ఉంటారు. అలా కాకుండా ప్రతి ఒక్కరూ ఏ స్కీమ్ కి ఎలిజిబుల్ అనేది తెలుసుకోవడం కోసం మై స్కీమ్ అనే వెబ్సైట్ ని విడుదల చేసింది. ఇది పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించింది. సో ఇందులోకి వెళ్ళిన తర్వాత మీరు మీ యొక్క పూర్తి డీటెయిల్స్, ఇప్పుడున్న మీ స్టేటస్ తో సహా, అంటే మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నారా లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా ఏదైనా బిజినెస్ పెట్టుకొని ఉన్నారా, మీరు మేలా ఫీమేలా, మీ ఏజ్ ఎంత, మీ క్యాస్ట్ ఏంటి, మీ స్టేట్ ఏంటి అనేది పూర్తి సమాచారం ఈ వెబ్సైట్ లో ఇచ్చిన తర్వాత మీకు ఎలిజిబుల్ అయ్యే పథకాలు ఏవైతే ఉన్నాయో, అంటే మీరు ఎలిజిబుల్ అయ్యే పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ ఒక లిస్ట్ రావడం జరుగుతుంది. ఆ లిస్ట్ లో మీరు ఏ పథకానికి అయితే ఎలిజిబుల్ ఉన్నారో, రాష్ట్రం కేంద్రం ఇస్తున్నటువంటి పథకాల్లో మీరు ఏ పథకానికి అయితే ఎలిజిబుల్ అయ్యారో ఆ పథకానికి సంబంధించి పూర్తి గైడ్ లైన్స్ అనేవి తెలుసుకొని వాటి గురించి చదివి మీరు ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు మీ యొక్క పథకాలకు ఎలిజిబులా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వివరాల కోసం, మరిన్ని పథకాల కోసం, ఉద్యోగాల గురించి మన వెబ్సైట్ ని ఇప్పుడే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.